ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసనసభ సమావేశాల వేడి పెరిగింది. కాకినాడ జిల్లా తుని పర్యటనలో ఉన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. చట్టసభలకు రాని ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేల జీతభత్యాలను వెనక్కి తీసుకునేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు అయ్యన్న ప్రకటన చేశారు. ప్రజాధనం వృధా కాకుండా ఉండాలంటే పార్లమెంటు పరిధిలోని ఇలాంటి కఠిన నిబంధనలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరిస్తారనే నమ్మకంతోనే ప్రజలు జగన్ను గెలిపించారని, కాబట్టి ఆయన బాధ్యతాయుతంగా సభకు హాజరు కావాలని స్పీకర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఇకపై దొంగ హాజరులకు తావు లేకుండా సరికొత్త డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో వారు ప్రత్యక్షంగా కూర్చున్నప్పుడు మాత్రమే ఆటోమేటిక్ కెమెరాలు ఆన్ అవుతాయని, అప్పుడే వారి హాజరును అధికారికంగా పరిగణలోకి తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. ఈ నెల 17న నిర్వహించనున్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టిన డిఎస్సి నియామకాలపై జగన్ మరియు వైసీపీ నాయకులు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అయ్యన్న మండిపడ్డారు. ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన నిరుద్యోగ యువతను హేళన చేసేలా ప్రతిపక్ష నేతలు మాట్లాడడం దారుణమన్నారు. అసలు జగన్కు స్పోర్ట్స్ కోటా అంటే ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో కనీసం అవగాహన ఉందా అంటూ ఎద్దేవా చేశారు. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలొస్తే ఓర్వలేక మానసికంగా కుంగదీసేలా వ్యాఖ్యలు చేయడం శోచనీయమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను మార్చే పూర్తి అధికారం కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన నిర్ణయాలు నచ్చకపోతే తగిన సమయంలో ప్రజలే ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మారుస్తారని పేర్కొన్నారు. అంతేగాని ప్రభుత్వాన్ని మార్చేయడానికి జగన్ ఎవరు అని నిలదీశారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇప్పటికీ అహంకారపూరిత వైఖరితో వ్యవహరిస్తే ప్రజలు మరింతగా దూరమవుతారని అయ్యన్న హెచ్చరించారు.